రైట్. జేపీ కంటే ఒక సూటి ప్రశ్న, ఎఫ్డీఆర్ కావచ్చు, జేపీ కావచ్చు. అంటే జేపీ అంటే ఈ 42% బీసీ రిజర్వేషన్కి సరే వాళ్ళు అనుకుంటున్నటువంటి కులాలు మీరు అనుకోవట్లేదు, ఇంటర్వ్యూలో చెప్పారు. సో వ్యతిరేకమా, అనుకూలమా, ఇది అనివార్యమా, అవసరమా, ఏం చెప్తారు? నేను అన్నీ ఇప్పుడే ఇందాక చెప్పాను. ఇవన్నీ ఒక్క మాటతో చెప్పేవాడు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం నడవాలి, 50% పరిమితికి లోబడాలి. ఊరికి ఉత్సవ విగ్రహాల్లాగా ఏదో వచ్చామని డ్రామా ఆడడం నిజంగా స్థానిక ప్రభుత్వాలకు అధికారాన్ని ఇవ్వాలి. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి అధికారాన్ని పెంచని ముందు అసలు అన్నింటినీ మించి అందరి ప్రతిభ వికసించేందుకు ఏర్పాట్లు చేయాలి. అవి చేయకుండా ఏం చేసినా కూడా ఇదంతా డ్రామాయే తప్ప దానిలో మనం పాల్పంచుకోగల. మన క్షేత్రానికి వాళ్ళని తీసుకురావాలి, కానీ వాళ్ళ క్షేత్రానికి మనం వెళ్ళి వాళ్ళతో పాటు మనం అరిస్తే ఈ దేశంలో దుష్పరిపాలన మన భాగం అవుతున్నాం. రాజకీయాన్ని సమాజాన్ని మార్చాలని వచ్చిన వాళ్ళం ఈ ఊబిలో కూరుకుపోయి వాళ్ళ ఎజెండాకు మనం వెళ్తామా? ఏ ఎజెండా ప్రజల కోసం ఆ ఎజెండాకి వాళ్ళని తీసుకురావటమా? విద్యను గురించి మాట్లాడమనండి, ఆరోగ్యాన్ని గురించి మాట్లాడమనండి, చట్టబద్ధ పాలన గురించి మాట్లాడమనండి. దానికి అనుకూలంగా కాదు చెప్పనండి దమ్ములుంటే. అది లేకుండా ఎలా సమాజం మారుతుందో చెప్పనండి నాకు. అది నిజమైన సమస్య, అంతేగాని ఇది సమస్య కాదు.